హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. యూపీఎస్సీ CDS2 2021 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీలో మీరు జాబ్ సంపాదించాలంటే ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా SC, ST, ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లై చేయండి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చారు. లెఫ్టినెంట్ హోదాతో స్టార్టింగ్ మీకు 56,000 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, SSB ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. ప్రజెంట్ డిఫెన్సే కాకుండా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయాలంటే 24th August ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు అప్లికేషన్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా కల్పించారు. దానికి 31st August నుంచి September 6th ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో నోటిఫికేషన్లోని అపెండిక్స్ 2B కాలంలో పూర్తి సమాచారం ఉంటుంది. అవసరమైన వారు చెక్ చేసుకోండి. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ 14th November 2021. ఆ రోజున ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 339 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. ఇందులో SSC ఉమెన్ నాన్ టెక్నికల్ అంటే ఇది ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై సంబంధించింది 16 వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్కి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై 169 అంటే మెన్ సంబంధించిన కోర్స్ ఇది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32, ఇండియన్ నేవల్ అకాడమీ ఎలిమల 22, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ 100. సో చాలామంది చూడగానే డెహ్రాడూన్, కేరళ, చెన్నై అనుకుంటున్నారు. కానీ మీరు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ సంబంధించి ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా ఈ ట్రైనింగ్ అని సెలక్షన్ ప్రాసెస్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, 90% సెంటర్స్ అన్నీ కూడా ఇవే. ఆర్మీ అయితే మీకు ఏపీ కానీ తెలంగాణ కానీ ర్యాలీ జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే డెహ్రాడూన్ అవ్వచ్చు, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో మీకు ట్రైనింగ్ ఉంటుంది. వన్స్ అక్కడ మీ గ్రాడ్యుయేట్ హోదాతో ట్రైనింగ్ తీసుకుంటారు. వన్స్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆఫీసర్ హోదాతో మీరు బయటకు వస్తారనమాట. మీరు మ్యాక్సిమం ఇండియాలో ఎక్కడ అప్లై చేసుకున్నా అందరికి ఇండియాలో ప్రతి స్టేట్ వరకు కూడా ఇదే విధంగా ఛాన్స్ ఉంటుంది. చెన్నై కానీ లేదా డెహ్రాడూన్ మెయిన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడే ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ మీరు నేవీ అయితే INS చిలక ఒడిషా కానీ లేదా ఎలిమల కేరళలో ట్రైనింగ్ ఉంటుంది, లేకపోతే వైజాగ్లో కానీ. బేసిక్ ఓరియంటేషన్ కోర్స్ పూర్తయిన తర్వాత అవసరం అనుకుంటే ముంబైలో ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్లో దుండిగల్లో మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నా ఇవే సెంటర్స్లో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది, తర్వాత తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. సో మీరు తొందరగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి సెంటర్కు లిమిట్ అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తారో ముందు వాళ్ళకి ఆ సెంటర్ అనేది ఫిక్స్ అవుతుంది. వన్స్ ఆ క్యాండిడేట్స్ అక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత మీరు కొత్త వారు ట్రై చేసినా కూడా ఆ సెంటర్ రాకపోవచ్చు. సో మీకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మీకు దగ్గరలో సెంటర్ రావాలంటే తొందరగా అప్లై చేసుకోవాలి, చివరి వరకు వేచి చూడవద్దు. ఎడ్యుకేషన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. ఈ పర్టికులర్ కేటగిరీ మీరు అప్లై చేసుకోవాలంటే డిగ్రీ పాస్ ఉంటే చాలు. ఇక్కడ మనకి 3 years డిగ్రీ అయినా 4 years డిగ్రీ అయినా మెన్షన్ చేయలేదు. డిగ్రీ ఉంటే చాలు, అది కూడా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. నేవల్ అకాడమీకి ఇంజనీరింగ్ డిగ్రీ వారు అప్లై చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి నార్మల్ డిగ్రీ సరిపోతుంది, కాకపోతే ఇంటర్లో వాళ్ళు ఫిజిక్స్, మ్యాథ్స్ చదువు ఉండాలి, లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేస్తున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎయిర్ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే కనుక ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది మ్యాండేట్గా అడుగుతారు వాళ్ళు. ఇక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆ రెలవెంట్ డిసిప్లిన్లో మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే కనుక అది ఇయర్ సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ సెమిస్టర్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఎవరైనా కూడా కొంతమంది ఎగ్జామినేషన్ రాస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా రిజల్ట్ కూడా వెయిట్ చేస్తున్న వారు ఉంటారు. కొంతమంది హాఫ్ ఎగ్జామ్ పూర్తి ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే పాస్ అయినట్టుగా ప్రూఫ్ చూపించడానికి కొంత టైం ఉంటుంది. సో ఫైనల్ ఇయర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్కేల్. లెఫ్టినెంట్ హోదా మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. లెవెల్ 10 56,000 నుంచి పే స్కేల్ ఉంటుంది. దీంతో పాటు ఇతర అలవెన్స్లు ఉంటాయి. మిలిటరీ సర్వీస్ పే అని చెప్పేసి, లేకపోతే కిట్ ఎలివెన్స్ అని చెప్పేసి, ఫ్లయింగ్ ఎలివెన్స్, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. అపెండిక్స్ 5లో మీకు పే స్కేల్ సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీజు. ఆల్ కేటగిరీ ఉమెన్, SC, ST. సో వీళ్ళకి ఫీజు అయితే తెలియదు. మిగతా వారు $200 ఫీజు పే చేయాలి. ఫీజు ఎలా పే చేయాలంటే మీరు అప్లికేషన్ పూర్తి చేసినప్పుడు ప్రాసెస్లో ఉండగానే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఒక పాయింట్ దగ్గర మీకు ఆన్లైన్ అప్లికేషన్ చెప్పేసి అంటే ఆన్లైన్ మోడ్లోనే చేసుకునే ఆప్షన్ కల్పిస్తారు వాళ్ళు. అలా చేసుకోవచ్చు. అప్పుడు మీ ఆన్లైన్ పే చేస్తే ఏమవుతుందంటే అప్లికేషన్ వెంటనే పూర్తి అయిపోతుంది. మీరు ఆఫ్లైన్లో పే చేయాలనుకుంటే దానికి కూడా ఆప్షన్ ఉంది.
మీ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్లో మనీ డిపాజిట్ చేసి ఫీజు పే చేసుకోవచ్చు. కుదిరితే ఆన్లైన్ చేసేది మీ అప్లికేషన్ వెంటనే పూర్తయిపోతుంది. ఆఫ్లైన్ కోసం పేబే క్యాష్ అని ఒక చలాన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో భాగంగా. సో వన్స్ అప్పుడు ఏమవుతుందంటే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్లో మనీ పే చేస్తారు. 23 ఆగస్టు వరకు సమయం ఉంది. ఒకవేళ అది కుదరలేదంటే ఆన్లైన్ అప్లై చేసే వరకు 24 ఆగస్టు వరకు సమయం ఉంది. కుదిరితే మ్యాక్సిమం ఆన్లైన్ చేసేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇంకా డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఇంకా ప్రతి ఒక్క అకాడమీకి సంబంధించి డిఫరెంట్ ఏజ్ అంటే 2 డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. సో వీటి మధ్యన మీ యొక్క ఏజ్ అనేది సరిపోతుందా లేదా అది మేము చెక్ చేసుకోవాలి. మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 6లో ఏజ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఏజ్ ఉందా లేదని చెప్పేసి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది పాస్ అవ్వాలి. తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. సో వన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీకు అడ్మిట్ కార్డులో పూర్తి సమాచారం తెలియజేస్తారు, వెన్యూ ఎక్కడ ఏంటని చెప్పేసి. మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ సంబంధించి ఇంగ్లీష్, జీకే, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇది సిలబస్. ప్రతి సబ్జెక్ట్కి 2 hours టైము, 100 marks. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ సంబంధించి ఇంగ్లీష్, జీకే ఇది కూడా 2 hours టైము, 100 marks. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో మీరు ఎగ్జామినేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ ప్లస్ డిగ్రీ సంబంధించిన క్వాలిఫికేషన్ కాబట్టి పేపర్ డిఫికల్టీ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. అన్ని ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్ ఏది. మీరు ఒకసారి పీవీఎస్ సంబంధించిన పేపర్స్ అన్ని చెక్ చేసుకుంటే ఆ లెవెల్ ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది, ఒక ఐడియా అనేది ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ కిందే మీకు ప్రతి ఒక్క టాపిక్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుంటే కనుక మనకి లెవెల్ వచ్చి డిగ్రీ లెవెల్ కాబట్టి ఆ లెవెల్ ఉంటుంది. మార్క్స్ వచ్చి 100 marks కేటాయించారు. మాక్సిమం మీకు గ్రామర్ రూల్స్ కానీ, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కానీ, పాసేజ్ కానీ, లేకపోతే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం అన్నీ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక జీకే మీరు యూపీఎస్సీ తీసుకున్న, ఎస్ఎస్సీ కానీ, లేకపోతే డిఫెన్స్ ఎగ్జామినేషన్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఈ జీకే కోసం మీరు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. అన్ని ఇంపార్టెంట్ మ్యాటర్ జీకే సంబంధించిన పాయింట్స్ని నోట్ చేసుకోండి. తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో వాటిని ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మీకు అందులో ఈ ఎకనామిక్ కానీ, లేకపోతే రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది. సో మీరు ఓన్గా మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం దీనికి ఉత్తమమైన మార్గం జీకే సంబంధించి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇక్కడ ప్రతిదీ మీకు అర్థమెటిక్లో ఎటువంటి టాపిక్స్ ఉంటాయి, ఆల్జీబ్రా, తర్వాత ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏమైతే ఉంటే పూర్తి సమాచారం ఒకసారి మీరు సిలబస్ అనేది చెక్ చేసుకోండి. ఒకసారి పేజ్ నెంబర్ 18-17లో పూర్తి సమాచారం ఉంది. నెక్స్ట్ ఇది బుక్లెట్ సంబంధించిన ప్యాటర్న్. అంటే మీకు ఓఎంఆర్ షీట్ ఉంటుంది, బబుల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పేజ్ నెంబర్ 23-24లో పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత అపెండిక్స్ 4లో ఈ ఫిజికల్ ఇన్ఫర్మేషన్, డిఫరెన్స్ అనగానే ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. అంటే బేసిక్ బాడీ మొత్తం ఏ విధంగా ఉందో చెక్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఎటువంటి టెస్ట్లో ఉండవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మెడికల్లో, ఆ పూర్తి సమాచారం ఇచ్చారు. అప్లై చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. 23, 24, 25, 26 ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ మెడికల్ సంబంధించిన ఇన్ఫర్మేషనే. తర్వాత హైట్, వెయిట్ ఇక్కడ ఏజ్ వారీగా మీరు హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఎంత ఉండాలి, దానికి ఏజ్ గ్రూప్. సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు పేజ్ నెంబర్ 27లో హైట్, వెయిట్ సంబంధించిన సమాచారం ఉంది. నెక్స్ట్ ఎటువంటి బుక్స్ చదవాలి. ముఖ్యంగా మీరు ఆల్రెడీ రీజనింగ్ కానీ, యాప్ట్యూడ్ ఇంగ్లీష్ కామన్గా ప్రిపేర్ ఉంటే పర్వాలేదు. దాంతోపాటు ముఖ్యంగా ఆ యొక్క జీకే పేపర్ కూడా మీరు డైలీ న్యూస్ పేపర్ కానీ, మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. తర్వాత ముఖ్యంగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. సో ఇది నార్మల్ ఇంటర్వ్యూ లాగా ఉండదు. ఇది ముఖ్యంగా సైకాలజీ టెస్ట్లు ఉంటాయి, గ్రూప్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ. ముఖ్యంగా ఇది ఆర్మీ, డిఫెన్స్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి పిక్చర్ పర్సెప్షన్ కానీ, మిలిటరీ యాప్ట్యూడ్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. సో వాటి తగ్గట్టుగా మీరు ఈ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. మీరు యూట్యూబ్లో వీడియోస్ కూడా చెక్ చేయండి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని టైప్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చెక్ చేసుకోండి. దాని దగ్గర కొన్ని బుక్స్ కొనండి, ఫాలో అవ్వండి. అన్ని బుక్ స్టాల్లో కూడా మ్యాక్సిమం దొరుకుతుంది. నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, అఫిలియేట్ లింక్స్ అవి. నెక్స్ట్ ఇందులో మీకు పిక్చర్ పర్సెప్షన్ చెప్పేసి టెస్ట్ ఉంటుందని ఒక ఇమేజ్ ఇస్తారు. ఆ ఇమేజ్ని మీరు అర్థం చేసుకుని ఒక ఇన్ఫర్మేషన్ రాయాలి. తర్వాత మిగతా టీం మెంబర్స్తో డిస్కషన్ చేయాలి. ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది. తర్వాత బేసిక్ ఓఆర్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ ప్రిపేర్ అవ్వకుండా ఎస్ఎస్బీకి వెళ్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా అడుగుతున్నారో, పేపర్ టఫ్నెస్ అలా ఉంది, వాళ్ళ యొక్క క్యాండిడేట్ యొక్క వాళ్ళ నాలెడ్జ్
వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మొత్తం అందులో షేర్ చేస్తుంటారు. ఇవి ప్రిపేర్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జీకే సంబంధించి ప్రీవియస్ పేపర్స్ మీకు నచ్చిన బుక్ అయితే తీసుకోండి. ముఖ్యంగా ఆ యొక్క లెవెల్ మనకి ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ కాబట్టి ఏ లెవెల్లో మీకు ఇస్తున్నారు అంటే టఫ్నెస్ ఏ విధంగా ఉంది, ఎటువంటి టాపిక్స్ అడుగుతున్నారు, డెప్త్ ఎంతవరకు టఫ్నెస్ అనేది ఉంది, పూర్తి సమాచారం ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవ్వండి. లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ ఇచ్చి మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు బుక్స్ అనేవి, మీ ఇష్టం అది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ క్లిక్ చేయని పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో మీకు ఇక్కడ నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది 2. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 times కనెక్ట్ చేస్తారు. ఇది లాస్ట్ టైం కోవిడ్ వల్ల ఏమైందని కొంచెం అటు ఇయర్స్ తేడా అయింది, కానీ మాక్సిమం ఎవ్రీ ఇయర్ మీకు 2 times అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు క్లోజ్ అవుతుందో డేట్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2 మొత్తం 2 categories ఉంటాయి. మీరు ఆన్లైన్ అప్లై చేసే కంటే ముందే గైడ్లైన్స్ FAQ అంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి పూర్తి సమాచారం చెక్ చేసుకోండి. ముందుగా పార్ట్ 1 బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడే మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించి వాటి యొక్క సైజెస్, డాక్యుమెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఐడి ప్రూఫ్ అనేది, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ సైజ్ ఉండాలి మొత్తం ఇందులో ఉంటుంది. వీటి తగ్గట్టుగా మీరు మీ యొక్క ఇమేజ్ని, సిగ్నేచర్ని, మీ యొక్క ఐడి ప్రూఫ్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎస్ క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందు బేసిక్ రిజిస్ట్రేషన్ అండి ఇది. మీ యొక్క నేమ్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్ కానీ అడ్రస్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు పాస్ అయ్యారు అనే ఆప్షన్ ఉంటుంది, లేదా కొంతమంది ఎపియర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైతే క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయి ఉంటారు, కొంతమంది ఆల్రెడీ ఎపియర్ అయి ఉంటారు, కొంతమంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అయ్యేవారు ఉంటారు. సో వాళ్ళ తగ్గట్టుగా మీ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ మీరు ఇవన్నీ ఇవ్వండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. తర్వాత మీరు పేమెంట్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కేటగిరీ వరకు ఫీజు అయితే లేదు. ఫోటోగ్రాఫ్, సైన్, ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 1 by 1 ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి యూపీఎస్సీకి సంబంధించి CDS నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే జాబ్ అప్డేట్ సమాచారం తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.